40 ఏళ్ల చరిత్ర ఉన్న పెద్దాపూర్ గురుకుల పాఠశాల చరిత్ర మసకబారుతోంది. 5 నెలల వ్యవధిలో ఒకే రకమైన ఘటనలు వరుసగా జరగడం 8 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకి లోను కాగా 2 విద్యార్థులు మరణించడం తీవ్రంగా కలిచివేస్తోంది. విషపూరిత పాములు ఇతర కీటకాలు కుట్టడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువు వెళ్లదీస్తున్నారు. 2 రోజుల వ్యవధిలో 2 విద్యార్థులు పాము కాటికి గురికాగా భయాందోళనకి గురైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్లారు. మరి వరుస ఘటనలేంటి? అసలు పెద్దాపూర్ గురుకులంలో ఏం జరుగుతోంది? ఇది జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల. పేద మధ్యతరగతి కుటుంబీకుల పిల్లలకి చదువు చెప్పి ప్రయోజకుల్ని చేస్తున్న విద్యామందిరం. గత చరిత్ర ఎంతో ఘనం, ప్రస్తుత పరిస్థితి మాత్రం దయనీయం. నిన్న మొన్నటిదాకా విద్యార్థుల సందడితో కళకళ్లాడిన గురుకుల పాఠశాల ఇటీవల పరిణామాలతో విద్యార్థులు లేక బోసిపోతోంది. ఐదు నెలల వ్యవధిలో ఒకే రకమైన ఘటనలు విద్యార్థుల్ని భయాందోళనకు నెట్టాయి. వారి తల్లిదండ్రులను కలిచివేశాయి. గురుకుల పాఠశాలలో వరుస పాముకాట్లు, కీటకాలు కొట్టడంతో ఇక్కడి విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో 2 విద్యార్థులు గణాదిత్య, అనిరుద్ వేరువేరు సందర్భాల్లో మృత్యువాత పడ్డారు. మరికొందరు ఆస్పత్రి పాలయ్యారు. గురుకుల పాఠశాలలో పరిస్థితులు తలుచుకుని మిగిలిన విద్యార్థులంతా క్షణక్షణం భయంగా గడుపుతున్నారు. ఇక్కడి హాస్టల్లో జీవితం చూస్తే భయంగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రుల్లోనూ కంగారు మొదలైంది. చేసేదేమీ లేక గురుకుల నుంచి ఎవరికి వారే తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. గురుకుల పాఠశాల పంట పొలాలకు అత్యంత సమీపంలో ఉండడంతో పాముల సంచారం నియంత్రించలేకపోయారు. మళ్లీ పాముకాట్లతో పాటుగా కీటకాలు కుట్టాయని 2 విద్యార్థుల్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. డిసెంబర్ 18న అఖిల్ అనే విద్యార్థికి పాము కాటు వేయడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో మరో విద్యార్థి యశ్వంత్ను పాము కాటేయడంతో విద్యార్థుల పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆస్పత్రికి చేరుకుని బాలుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2 విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ అక్కడి వైద్యులకు సూచించారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్న పరిణామాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. క్షేత్రస్థాయి పర్యటనలో విద్యార్థుల బాగోగులు తెలుసుకున్నారు. మృత్యువాత పడ్డ విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చారు. చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల భద్రతపై భరోసా కల్పించారు. గురుకులంలో చదువుకునే 2 విద్యార్థుల మరణాలు, అస్వస్థతకు గురవుతున్న ఘటనలు పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. కలెక్టర్ వచ్చేదాకా కదిలేది లేదంటూ నిజామాబాద్, జగిత్యాల జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. గురుకుల పాఠశాలను వేరే ప్రాంతానికి తరలిస్తే తమ పిల్లలను బడికి పంపుతామని తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. తల్లిదండ్రుల డిమాండ్కు అంగీకరిస్తున్నామని అదనపు కలెక్టర్ లత పేర్కొనడంతో రాస్తారోకో విరమించారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ నెగ్లిజెన్స్ అంటే ఏం లేదు. కాకపోతే ఏంటంటే సంథింగ్ లోపల ఇంటర్నల్ ఏం జరుగుతుంది అనేటువంటిది కరెక్ట్గా క్లారిటీ అయితే తెలియలేదు. సో ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉండేటువంటి ఆర్డీఓ సార్ కానీ, మా డిఓ సార్ ఆదేశాల మేరకు కానీ, తర్వాత మున్సిపల్ కమిషనర్ కానీ, ఎంపీడీఓ కానీ అందరం కూడా ఇక్కడికి మొత్తం యంత్రాంగం అంతా కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వచ్చినాం. ఇక్కడ ఉండేటువంటి ఫిజికల్గా ఉండే ప్రతి చోట అంతా కూడా క్లీన్ చేయించడం జరిగింది సార్. అలాగే దీంతోపాటు పిల్లల లోపల కూడా అష్యూరెన్స్ ఈసారి వెళ్తాము, మళ్ళీ తొందరలో తీసుకొస్తాం, మీరు అష్యూర్ ఇవ్వండి అని అంటే పేరెంట్స్తో కూడా మీటింగ్ లోపల టీచర్స్తో కూడా మీటింగ్లో అదే విషయం చెప్పాము మేము. టీచర్స్ అందరూ కూడా అష్యూర్ ఇస్తున్నారు 100%. మళ్ళీ వాళ్ళందరినీ కూడా రిటర్న్ బ్యాక్ తీసుకొచ్చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరోసారి ఇట్లా జరగకుండా యంత్రాంగం అంతా కూడా రెడీగా ఉంది, చేస్తున్నాం ఆ రకంగానే. గురుకుల పాఠశాల నుంచి విద్యార్థులు తల్లిదండ్రులు తీసుకెళ్లడంతో ఇక్కడి స్కూల్ వెలవెలపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా గురుకుల పాఠశాల ఆవరణను అధికారులు పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. గురుకుల పాఠశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా
పిల్లలు కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఉపాధ్యాయులు సిబ్బంది చెప్పారని మండల విద్యాశాఖ అధికారి చెబుతున్నారు. విశాలమైన పాఠశాల ఆవరణ, ఆహ్లాదకర వాతావరణం, పిల్లలు చదువుకునేందుకు అనువైన వాతావరణంలో తక్షణమే భవనం దొరకటం కష్టమైన నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని అదే స్థావరంలో గురుకుల పాఠశాలను సంక్రాంతి సెలవుల తర్వాత పునఃప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పాముకాటు ఘటనలు పునరావృతం కాకుండా తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తామని ఉపాధ్యాయులు, గురుకుల సిబ్బంది భరోసా ఇస్తున్నారు. సంక్రాంతి తర్వాత పాఠశాల ప్రారంభమైతే విద్యార్థులతో కలకల్లాడుతూ పూర్వవైభవం సంతరించుకుంటుందా లేదా అనేది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.